సో హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. ఎలా ఉన్నారు మిత్రులందరికీ నమస్కారం. హర హర్ మహాదేవ్. ఉత్తరాఖండ్ శ్రీ కేదారేశ్వర స్వామి దర్శనం అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. బద్రీనాథ్ దర్శనం కూడా సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ ఛానల్ సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మంచి జరగాలని కోరుకుంటూ వీడియోను మొదలు పెడదాం. అందరికీ హాయ్ నమస్తే, మిత్రులందరికీ నమస్కారం, వెరీ గుడ్ మార్నింగ్. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదలైంది. దీనికి సంబంధించి చాలా ముఖ్యమైన విషయాలు అయితే మాట్లాడాలి. ఈ వీడియోలో కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. ఎందుకు ఇంత సడన్గా టెట్ నోటిఫికేషన్ ఇచ్చారనే దాని గురించి కూడా మనం కొద్దిగా మాట్లాడే ప్రయత్నం అయితే చేద్దాం. నేటి నుంచి టెట్కి సంబంధించిన దరఖాస్తుల స్వీకరణ అంటూ మనకి ఇన్ఫర్మేషన్లో రావడం జరిగింది. టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్స్ కూడా ఈ రోజు నుంచే స్టార్ట్ కావడం జరుగుతుంది. దానికి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించి మన ఛానల్లో చాలా వీడియోస్ అయితే ఉంటాయి. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని మెయిన్గా రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, ఇక్కడ ఫీజు పేమెంట్ వచ్చేసరికి 1000 రూపాయలు పెట్టారు. మరీ దారుణంగా 1000 రూపాయల ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది నిరుద్యోగ డిఎస్సి అభ్యర్థుల నుంచి దండుకోవడం అనేది చాలా దారుణం. దయచేసి ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు విషయంలో మాత్రం విద్యాశాఖ మంత్రి కాస్త కనుకరించవలసిన అవసరం అయితే ఉంది. నిరుద్యోగులపై ఫీజుల కొరడ అనేది కాస్త తగ్గించి కనీసం తక్కువలో తక్కువ 500 నుంచి 750 లోపు ఫీజు ఉండాలని చెప్పేసి అభ్యర్థులందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. కానీ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు అనేది 1000 రూపాయలు నిరుద్యోగుల నుంచి దండుకోవడం అనేది చాలా దారుణమైన విషయం. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది 5వ తారీఖున విడుదల కావడం జరిగింది. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్కి సంబంధించి చివరి తేదీ 5/7/2026, మాక్ టెస్ట్ అనేది 15/7/2026, డౌన్లోడ్ హాల్ టికెట్స్ వచ్చేసరికి 25/7/2026 అని చెప్పేసి ఇచ్చారు. ఇక ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయనే విషయాన్ని చూసినట్లయితే 5/8/2026 నుంచి 21/8/2026 వరకు మార్నింగ్ షిఫ్ట్, అదేవిధంగా ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో ఎగ్జామ్ అయితే జరుగుతుంది. మార్నింగ్ షిఫ్ట్ వచ్చేసరికి 9:30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ వచ్చేసరికి మధ్యాహ్నం 2:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతుంది. ఇక్కడ తాత్కాలిక కీ అనేది 24/8/2026 విడుదల చేయడం జరుగుతుంది. ఇక కీ అబ్జెక్షన్స్ వచ్చేసరికి 25/8/2026 నుంచి 31/8/2026. ఇక ఫైనల్ కీ వచ్చేసరికి 8/9/2026. ఫైనల్ రిజల్ట్ వచ్చేసరికి టెట్కి సంబంధించి 15/9/2026 అని చెప్పేసి ఇక్కడ మనకి డేట్లు అయితే ఇచ్చున్నారు. ఇది మనకి అఫీషియల్ టెట్ నోటిఫికేషన్కి సంబంధించిన పీడిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో రావడం జరిగింది. టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ట్విట్టర్ ఎక్స్ వేదికగా ఈ టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. ఫ్రెండ్స్, మనకి టెట్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది సిబిటి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. మొత్తంగా టెట్ అనేది పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2B ఈ విధంగా 4 రకాలుగా డివైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ పేపర్ 1A అనేది, అదేవిధంగా పేపర్ 2A అనేది నార్మల్ డిఎస్సి కింద పరిగణించడం జరుగుతుంది. ఇక్కడ ఫీజు పేమెంట్ వచ్చేసరికి ఒక పేపర్ మీరు ఎగ్జామ్ రాయాలంటే 1000 రూపాయలు అని చెప్పేసి ఇచ్చారు. క్లారిటీగా చెక్ చేయొచ్చు. దయచేసి ఫీజు పేమెంట్ని మినిమం 500కి తగ్గించవలసిన అవసరం అయితే ఉంది. తెలంగాణలో టెట్ ఫీజు అనేది చాలా తక్కువగా వసూలు చేస్తున్నారు. ఆంధ్రాలో చూసినట్లయితే ఫీజుల కొరడ అనేది నడుస్తుంది. ఇక ఎగ్జామ్ సెంటర్స్కి సంబంధించి మనం చూసినట్లయితే మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేసుకునేటప్పుడే డిస్ట్రిక్ట్ అనేది సెలెక్ట్ చేసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్, సెకండ్ ప్రిఫరెన్స్ ఏ డిస్ట్రిక్ట్, థర్డ్ ప్రిఫరెన్స్ ఏ జిల్లాలో పెట్టుకోవాలనుకుంటున్నారు, ఫోర్త్ మీరు ఏ జిల్లా పెడతారు. ఈ విధంగా జిల్లాల ప్రిఫరెన్స్ అడుగుతుంది. దాని ప్రకారం మీకు ఎగ్జామ్ సెంటర్ అనేది అలొకేట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, డిఎడ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళు పేపర్ 1 ఎస్జిటి రాసేందుకు అర్హులు. ఇక బిఎడ్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ పూర్తి చేసిన వాళ్ళు పేపర్ 2A రాసేందుకు అర్హులు. ఇక్కడ స్పెషల్ డిఎడ్ కానీ స్పెషల్ బిఎడ్ కానీ చేసినట్లయితే పేపర్ 1B, పేపర్ 2B ఇవి రాసేందుకు మీరైతే అర్హులు అవుతారు. ఫ్రెండ్స్, ఇక మనం సిలబస్కి సంబంధించి కూడా క్లారిటీగా డిస్కస్ చేద్దాం. ఆల్రెడీ సిలబస్ అనేది మనకి గత టెట్కి ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా ఇవ్వడం జరుగుతుంది. ఒక 10th క్లాస్ విషయంలో మాత్రమే కొత్త పాఠ్యపుస్తకాలు అనేవి చదువుతారు. రిమైనింగ్ అన్నీ కూడా 1 to 9th క్లాస్ ప్రస్తుత పాఠ్యపుస్తకాలని యాజ్ ఇట్ ఈజ్గా కొనసాగించడం జరుగుతుంది. కాబట్టి నో ప్రాబ్లం, సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి ఉండవు. ఇక ఓసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్లకు సంబంధించి 90 మార్కుల మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. బీసీ క్యాండిడేట్లకు సంబంధించి 75 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడి, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్లకు సంబంధించి 60 మార్కులు మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ అయితే రావాల్సి ఉంటుంది. మొత్తం టోటల్గా పేపర్ 1 కానీ పేపర్ 2 కానీ 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఫ్రెండ్స్, మనకి టెట్లో వచ్చిన మార్కుల్ని 20% కింద వెయిటేజీ కట్టి డిఎస్సిలో యాడ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు టెట్లో వచ్చిన మార్కులు కూడా కీలకంగా మారనున్నాయి.
దానికి సంబంధించి టెట్ 20% వెయిటేజీకి సంబంధించిన డేటా కూడా మనకి నోటిఫికేషన్ పీడిఎఫ్లో క్లారిటీగా మెన్షన్ చేస్తున్నారు. మనకి ఎగ్జామ్ అనేది బైలింగ్వల్లో జరుగుతుంది. తెలుగు లాంగ్వేజ్ అదేవిధంగా ఇంగ్లీష్ లాంగ్వేజ్ 2 లాంగ్వేజ్ల్లో కూడా ఎగ్జామ్ పేపర్ అనేది రావడం జరుగుతుంది. మీకు నచ్చిన మీడియంలో మీరు ఎగ్జామ్ రాసే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి తెలుగు మీడియం అభ్యర్థులకి అదేవిధంగా ఇంగ్లీష్ మీడియం అభ్యర్థులకి నో ప్రాబ్లం బైలింగ్వల్లో ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇక టెట్ వ్యాలిడిటీకి సంబంధించి కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. మనకి కొత్త గైడ్ లైన్స్ ప్రకారం గెజిట్ ప్రకారం చూసినట్లయితే ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయిన అభ్యర్థులు ఉన్నారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తించడం జరుగుతుంది. గతంలో వ్యాలిడిటీ అనేది 7 ఇయర్స్గా ఉండేది, కానీ దాన్ని ప్రస్తుతం ఇప్పుడు మార్చారు. ఎవరైతే టెట్ రాసి క్వాలిఫై అయ్యారో వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. మీరు 2022లో రాసినా, 2024లో రాసినా, 2026లో రాసినా, ఎప్పుడు రాసి టెట్ క్వాలిఫై అయినా కానీ లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. సార్ మరి 2011 తర్వాత టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళకి లైఫ్ టైం వ్యాలిడిటీ ఉండదా అంటే మనకి ఎన్సిటి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రకారం ఎవరైతే 2011 తర్వాత టెట్ రాసి క్వాలిఫై అయ్యారో అందరికీ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ అనేది వర్తిస్తుంది. కానీ 2011 నుంచి 2018 లోపు టెట్ రాసి క్వాలిఫై అయిన వాళ్ళు మళ్ళీ ఒకసారి టెట్ రాసి క్వాలిఫై అయితే చాలా మంచిది. మీరు 2018లో టెట్ క్వాలిఫై అయినా కానీ 2026 డిఎస్సి రాసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఇక నార్మలైజేషన్ విధానం అనేది గత టెట్కి ఏ విధంగా ఉందో డిఎస్సికి ఏ విధంగా ఉందో అదేవిధంగా ప్రస్తుత టెట్ మనకి అఫీషియల్ నోటిఫికేషన్ పీడిఎఫ్లో కూడా మెన్షన్ చేశారు. దయచేసి విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు టెట్కి నార్మలైజేషన్ విధానం పెట్టినప్పటికీ డిఎస్సికి మాత్రం ఖచ్చితంగా ఒకే జిల్లా ఒకే పేపర్ విధానంలో మాత్రమే పరీక్ష నిర్వహించాలి. అప్పుడు మాత్రమే పూర్తి స్థాయిలో మెరిట్ క్యాండిడేట్కి న్యాయం జరిగే అవకాశం అయితే ఉంటుంది. ఒక పేపర్ ఈజీగా రావడం, ఒక పేపర్ కష్టంగా రావడం, కష్టంగా వచ్చిన పేపరే ప్రతి ఒక్కరు రాయాలని కోరుకుంటారు కదా, దీనికి సంబంధించి మాత్రం అభ్యర్థులు తీవ్ర నిరాశగా ఉన్నారు. డిఎస్సికి మాత్రం ఒకే జిల్లా ఒకే పేపర్లో పరీక్ష నిర్వహించి పూర్తి పారదర్శకత ఉండే విధంగా చూడండి. మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఇక్కడ పేపర్ 1Aకి సంబంధించి ఎగ్జామ్ ప్యాటర్న్కి సంబంధించి అందరికీ తెలిసిందే. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు 30 మార్కులు సైకాలజీ నుంచి రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 1 తెలుగు తీసుకున్న వాళ్ళకి తెలుగు 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. లాంగ్వేజ్ 2 ఇంగ్లీష్ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మ్యాథమెటిక్స్ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. మొత్తంగా 150 బిట్స్కి 150 మార్క్స్కి ఎగ్జామ్ అయితే జరుగుతుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ అయితే ఇది. ఇక పేపర్ 1Bకి సంబంధించి చూసినట్లయితే ఎవరైతే డిఎడ్ స్పెషల్ డిఎడ్ వాళ్ళు ఉన్నారో వాళ్ళకి సంబంధించింది ఇది. స్పెషల్ డిఎడ్ చేసిన వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేయొచ్చు. సైకాలజీ 30, తెలుగు 30, ఇంగ్లీష్ 30, మ్యాథ్స్ 30, ఎన్విరాన్మెంటల్ స్టడీస్ 30, మొత్తంగా 150 బిట్స్ 150 మార్క్స్కి అయితే ఉంటుంది. ఇక్కడ పేపర్ 1A అదేవిధంగా పేపర్ 1Bకి సంబంధించిన కంప్లీట్ అయిన తర్వాత పేపర్ 2A అంటే ఎవరైతే బిఎడ్ నార్మల్ బిఎడ్ చేశారో వాళ్ళకి సంబంధించింది ఇది. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి 30 ప్రశ్నలు 30 మార్కులు సైకాలజీ సబ్జెక్ట్ నుంచి అయితే రావడం జరుగుతాయి. ఇక్కడ పేపర్ 2A అంటే నార్మల్ బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి సంబంధించింది. పేపర్ 2B అంటే స్పెషల్ బిఎడ్ చేసిన వాళ్ళకి సంబంధించింది. ఓకే, నెక్స్ట్ తెలుగు సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. ఇంగ్లీష్ సబ్జెక్టుకి సంబంధించి 30 ప్రశ్నలు 30 మార్కులు అయితే రావడం జరుగుతాయి. బిఎడ్ బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ కోర్స్ చేసిన వాళ్ళకి సంబంధించి ఇక్కడ కోర్స్ సబ్జెక్ట్ అనేది డివైడ్ అవుతుంది. ఇక్కడ మ్యాథమెటిక్స్ సైన్స్ వాళ్ళకి సంబంధించి చూసినట్లయితే మ్యాథ్స్ కంటెంట్ 16, పెడగాగి 4 మార్కులు, ఫిజికల్ సైన్స్ కంటెంట్ 16, పెడగాగి 4 మార్కులు, బయాలజికల్ సైన్స్ కంటెంట్ 16 మార్కులు, పెడగాగి 4 మార్కులు, ఈ విధంగా 60 ప్రశ్నలు 60 మార్కుల కింద డివైడ్ చేయడం జరిగింది. సోషల్ స్టడీస్కి సంబంధించి చూసినట్లయితే కంటెంట్ 48 ప్రశ్నలు 48 మార్కులు, పెడగాగి బోధనా పద్ధతులు లేదా మెథడాలజీ 12 ప్రశ్నలు 12 మార్కుల కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక లాంగ్వేజ్ అంటే తెలుగు పండిట్కి సంబంధించి కానివ్వండి, అంటే తెలుగు స్కూల్ అసిస్టెంట్, తెలుగు స్కూల్ అసిస్టెంట్, ఇంగ్లీష్ స్కూల్ అసిస్టెంట్, ఉర్దూ, వీళ్ళందరికీ కూడా కంటెంట్ 48, పెడగాగి 12 ప్రశ్నలు 12 మార్కులు, మొత్తంగా 60 ప్రశ్నలు 60 మార్కుల కింద డివైడ్ చేయడం జరిగింది. ఇక పేపర్ 2Bకి సంబంధించి స్పెషల్ బిఎడ్ ఎవరైతే చేశారో వాళ్ళకి సంబంధించిన ఎగ్జామ్ ప్యాటర్న్ కూడా ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే చేస్తున్నాను, మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సిలబస్లో ఎటువంటి చేంజెస్ అనేవి లేవు కాబట్టి సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్లు కూడా మనకి రావడం జరిగాయి. వాటికి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్కి సంబంధించిన లింక్ డిస్క్రిప్షన్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. మన రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా డైరెక్ట్ పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి, అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సింపుల్గా మీరు సిలబస్కి సంబంధించిన పీడిఎఫ్లు అనేవి రామ్ రమేష్ ఏపీ డిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో మీకు డైరెక్ట్గా పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్లో మన యాప్ డౌన్లోడ్ చేసుకోండి. రామ్ రమేష్ ఏపీడిఎస్సి. రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో డైరెక్ట్గా సిలబస్ పీడిఎఫ్ అని అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇక ఎవరైతే ఆన్లైన్ అప్లికేషన్ చేసే అభ్యర్థులు ఉన్నారో స్టార్టింగ్ 2 days కాస్త వెయిట్ చేయండి. ఎందుకంటే కొన్ని ఆప్షన్స్ అనేవి ఎనేబుల్ చేయడం, డిజేబుల్ చేయడం చేస్తూ ఉంటాడు. కనుక ఎవరైతే టెట్కి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ చేస్తున్నారో మనకి ఒక 2 days ఆగి మీరు అప్లికేషన్ డేట్ స్టార్ట్ అయిన వెంటనే కాకుండా ఒక 2-3 days ఆగిన తర్వాత మీరు ఆన్లైన్ అప్లికేషన్ చేస్తే మంచిది. ఎందుకంటే వాడు ఏదైనా ఆప్షన్ ఎనేబుల్ చేసినా డిజేబుల్ చేసినా కొంచెం కాస్త ఇబ్బంది అవుతుంది. కాబట్టి మన ఛానల్లో ఆల్రెడీ టెట్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ వీడియోలు ఉన్నాయి, ఏ విధంగా అప్లై చేయాలని. రామ్ రమేష్ ఏపీ టెట్ అప్లై వీడియో అని కొట్టండి, మీకు వస్తుంది. అదే ప్రాసెస్లో మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది చేయవలసి ఉంటుంది. ఏపీ టెట్ June 2026 సజెస్టివ్ సిలబస్ అని చెప్పేసి ఇక్కడ మనకి అఫీషియల్గా పీడిఎఫ్ అనేది వెబ్సైట్లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ఇక్కడ క్లారిటీగా పేపర్ 1A, పేపర్ 1B, పేపర్ 2A, పేపర్ 2Bకి సంబంధించి కంప్లీట్గా సిలబస్ అంతా కూడా మీరు చెక్ చేయొచ్చు. గతంలో ఏ విధంగా టాపిక్స్ ఉన్నాయో అదే విధంగా ఉన్నాయి. కాబట్టి సిలబస్లో మనకి ఎటువంటి చేంజెస్ అనేవి లేవు. ఎవరు కూడా ఆందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఇక్కడ మీరు క్లారిటీగా చెక్ చేసుకోవచ్చు. రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో బ్యాచెస్ అనే ఆప్షన్లో నేను సిలబస్ పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉంచాను. అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదంటే రామ్ రమేష్ ప్రొడక్షన్స్ టెలిగ్రామ్ గ్రూప్లో కూడా సిలబస్ పీడిఎఫ్లు అనేవి అందుబాటులో ఉన్నాయి. అక్కడి నుంచి కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, సక్సెస్ సిరీస్కి సంబంధించి మన బిడ్ బ్యాంక్ పుస్తకాలు కూడా 10th క్లాస్ కొత్త పాఠ్య పుస్తకాలకు సంబంధించిన సిలబస్ అనేది యాడ్ చేసి ఒక 2-3 రోజుల్లో కంప్లీట్గా వర్క్ అనేది పూర్తి చేసి ప్రస్తుతం నేను కేదార్నాథ్, బద్రీనాథ్ యాత్రలో అయితే ఉన్నాను. మన సక్సెస్ సిరీస్ టీం అయితే పుస్తకాలు అప్డేట్ చేసి దాన్ని ప్రింటింగ్ ఇచ్చే ప్రాసెస్లో అయితే ఉంది. 1 week లోపు మ్యాక్సిమం బుక్స్ అనేవి బిడ్ బ్యాంక్ పుస్తకాలు ప్రాక్టీస్కి సంబంధించి ఉపయోగపడే విధంగా మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేయడం జరుగుతుంది. కాబట్టి సక్సెస్ సిరీస్కి సంబంధించి కాస్త వెయిట్ చేయండి. 1 weekలో ఆర్డర్స్ తీసుకునే ప్రాసెస్ కూడా స్టార్ట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఓకే, ఇది కంప్లీట్గా సక్సెస్ సిరీస్ బిడ్ బ్యాంక్ పుస్తకాలకు సంబంధించిన అప్డేట్. ఇక ఫ్రీ లైవ్ ఎగ్జామ్స్కి సంబంధించి మన యూట్యూబ్ ఛానల్లో లైవ్ ఎగ్జామ్స్ కూడా కండక్ట్ చేసుకుందాం. డైలీ ఆన్లైన్ లైవ్ ఎగ్జామ్స్తో పాటుగా మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్లో కూడా ఎగ్జామ్స్ అనేవి పెట్టడం జరుగుతుంది. మన రామ్ రమేష్ ఏపీడిఎస్సి యాప్ కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. ఏపీ టెట్ అప్లై ఆన్లైన్ వీడియో రామ్ రమేష్ అని చెప్పేసి సెర్చ్ చేస్తే మన ఛానల్లో ఉన్న వీడియో వస్తుంది. కొత్తగా కావాలంటే కూడా మళ్ళీ వీడియో చేస్తాను. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. శుభం, ధన్యవాదాలు.